అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో చాలా వరకు పాతకాలం పద్ధతుల్లోనే అమర్చుకున్నాము. మీ అందరికీ తెలుసు. అన్ని విషయాలు కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను కాబట్టి. ఇంకా ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో వంట చేసే పొయ్యి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దాన్ని అలంకరిస్తాను అనేది ఈ పూట మన వీడియో అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఈ పొయ్యి అయితే నేనే వేశానండి. మళ్ళీ కూడా దగ్గరలో ఇంకొక పొయ్యి వేస్తాను. ఆ పొయ్యి వేసింది కూడా మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఇక్కడ ఈ రకంగా ఆవు పేడతో ఈ రకంగా లక్షణంగా అలుక్కొని దాని మీద ఈ రకంగా సుద్దు ముగ్గు అయితే వేస్తానండి. ఇదిగోండి ఈ విధంగా. ఆ ముగ్గు కూడా కొంచెం పాతకాలం పద్ధతిలో ఉండేటట్టుగానే చూసుకుంటాననమాట. ఎందుకో చిన్నప్పటి నుండి కూడా నాకు పాతకాలం పద్ధతులంటే చాలా ఇష్టము. ఇప్పుడు నాకు అవకాశం కూడా దొరికింది. మన ఆశ్రమంలో ఈ రకంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నట్లుగా. అదే విధంగా చేస్తున్నాను కూడా. బావుంటుంది కూడా. చూసేదానికి చాలా అందంగా బావుంటుంది కూడా. ఇప్పుడు కాలం వాళ్ళకి డిఫరెంట్‌గా కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు తెగ మెచ్చుకుంటున్నారు. బావుందమ్మా అన్నట్లుగా. ఎక్కడా చూడలేదు ఇట్లాంటివి సినిమాల్లో తప్ప అన్నట్లుగా. ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నాము అన్నట్లుగా చెప్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సుద్ద ముగ్గు వేశాను కదండీ! అంటే వైట్‌తో వేశాను కదా! దానికి ఎర్రమన్ను గూడా ఈ విధంగా పెట్టాల. ఎర్రమట్టితో ఈ రకంగా అలంకరించాల. అంటే ముగ్గులో వాళ్ళిద్దరూ భార్యాభర్తలంట. ఆ వైటు, రెడ్ 2 ఆ రకంగా చెప్తారు పెద్దవాళ్ళు. విడదీయకూడదు వాళ్ళని. ఎప్పుడు కూడా ఎర్రమన్ను, ముగ్గు పిండి 2 కలిపి ముగ్గు వేయాల అన్నట్లుగా. అదే విధంగా చేస్తాం మేమైతే. కొంచెం అది పెద్దవాళ్ళు చెప్పింది పాటిస్తామనమాట. ఈ రకంగా. ఇంక ఈ పొయ్యి అయితే మన ఆశ్రమంలో బొమ్మరింట్లో ఉందండి. ఎప్పుడన్నా అంటే వీడియోల కోసం వంట చేస్తే బావుంటుందన్నట్లుగా కొంచెం చిన్నగా వేసుకున్నాను. ఇప్పుడైతే వంటగదిలో పెద్ద పొయ్యిలు వేయాలా. ఆ పొయ్యి కట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను. చాలామంది అడిగారు కాబట్టి. ఇదిగోండి. ఈ విధంగా తయారైంది మన పొయ్యిగడ్డ. బావుందా? నచ్చితే లైక్ చేయండి అబ్బా! ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.